హాయ్ హలో అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. గడిచిన 4 రోజులుగా అన్ని సోషల్ మీడియా వేదికలు ఒక ప్రధాన విషయం గురించి లోతుగా చర్చిస్తున్నారు. చాలా డిఫరెంట్‌గా స్పందిస్తున్నారు. అదే సినిమాలని పైరసీ చేసి ఒక ఇల్లీగల్ వెబ్‌సైట్ ద్వారా, ఐబొమ్మ ద్వారా సినిమాలని అప్‌లోడ్ చేసి సినీ ఇండస్ట్రీకి రావాల్సిన ఆదాయాన్ని గండికొట్టి సామాన్యులకి సినిమాని ఫ్రీగా తక్కువ ఖర్చులో అందుబాటులో పెట్టిన ఒక వ్యవస్థ గురించి. దీని మీద చాలామంది అనుకూలంగా, వ్యతిరేకంగా రెస్పాండ్ అవుతున్నారు. అయితే చాలా తక్కువ మంది నిర్మాతలు, డైరెక్టర్లు, సినీ రంగ కళాకారులు, సినిమా రంగ పెద్దలు దీని మీద చాలా ఆగ్రహంగా, కోపంగా ఉన్నారు. ఈ వ్యవస్థని గుర్తించి అరెస్ట్ చేసిన పోలీసు వ్యవస్థని అభినందిస్తూ ఉన్నారు. ప్రభుత్వం మంచి అధికారులకి ఈ పనిని అప్పగించినందుకు సంతోషపడుతుంది అనుకున్నారు. కానీ 100కి 95% మంది కాదు, 99% మంది ఇప్పుడు సినిమా గురించి చర్చించడం మొదలుపెట్టారు. సినిమాకి వెళ్తే రేట్లు ఎందుకు పెంచుతున్నారు, బెనిఫిట్ షోలలో వేలాది రూపాయలు ఎలా కలెక్ట్ చేస్తున్నారు, అసలు సినిమా థియేటర్లో ఫెసిలిటీస్ ఉంటున్నాయా, అందులో అమ్మే చాయ్ బిస్కెట్ పాప్కార్న్ నుంచి టికెట్ల రేటు వరకు, పార్కింగ్ రేటు వరకు ప్రతి విషయాన్ని ప్రజలు చర్చిస్తూ 99% మంది ఐబొమ్మ రవికి మద్దతుగా నిలబడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వానికి ఇది ఒక రకంగా చెడు చేసే అవకాశమే ఉంది. ఈ క్రమంలో నిజానికి ప్రభుత్వం సరైన పని చేసింది. నేరస్తులు మంచి వాళ్ళైనా 1000 కోట్లు ప్రజల వద్ద దోచుకొని 999 కోట్లు ప్రజల సేవకు ఉపయోగించిన రాబిన్హుడ్ లాగా అనుకున్నా, లేకపోతే మన దగ్గర దగడ సాయన్నలాగా అనుకున్నా తప్పు ఎప్పుడైనా తప్పే. టైగర్ నాగేశ్వరరావు సినిమాలో చూపించారు కదా, ఆయన మేలు చేసినట్టుగా, జెంటిల్మెన్ సినిమాలో అర్జున్ కూడా మేలు చేసినట్టుగా ఎంతోమంది, కిలాడి సినిమా నుంచి ఎన్నో సినిమాలలో కూడా హీరోలు ఉన్నవాడిని కొట్టాలి, పేదవాడికి పంచి పెట్టాలి అని అలా చేస్తే అతను హీరో అని సినిమాలే ప్రదర్శించాయి. మరి ఇప్పుడు 1000 కోట్లు ఖర్చు పెట్టి 100 రోజులు శ్రమపడి ఎంతోమంది టెక్నీషియన్లు, ఎన్నో రకాలుగా ప్రొడ్యూసర్లు కష్టపడి, కొన్ని చోట్ల మధ్యతరగతి ప్రొడ్యూసర్లు వడ్డీలకు తెచ్చి లేదా తాకట్టు పెట్టి లేదా అమ్ముకొని సినిమాని నిర్మిస్తే క్షణాల్లో పైరసీ చేసి సెల్ ఫోన్లో ప్రత్యక్షం అయ్యేటప్పటికీ ఎవరికైనా గుండెలు పగిలిపోతాయి, బాధ కలుగుతుంది. నిజమే కదా. ఈ సందర్భంలో ప్రజలు ఎందుకని 1000 కోట్లు ఖర్చు పెట్టి, 100 కోట్లు ఖర్చు పెట్టిన ఒక సినీ నిర్మాత యొక్క కష్టాన్ని ప్రజలు ఎందుకు ఆలోచించట్లేరు? అంటే అతను 10,000 పెడితే 20,000 లాక్కుంటాడు, 100 కోట్లు పెడితే 200 కోట్లు వస్తాయని ఆశతోనే పెడుతున్నాడు తప్ప అదేమైనా ప్రజాసేవనా, ప్రజల కోసం పెడుతున్నారా, లేదా సినిమా రంగాన్ని కాపాడడం కోసం పెడుతున్నారా, ఇదేమైనా కళారంగమా? ఈ కళారంగాన్ని కాపాడడం కోసం, అందులో పనిచేసే కార్మికులందరి బతుకులు బాగుండడం కోసం ప్రొడ్యూసర్లు పెడుతున్నారా? తాను 100 పెడితే 200 సంపాదించాలని పెడుతున్నాడు అని కళారంగం వ్యాపార రంగంగా గుర్తించబడ్డది కాబట్టి ప్రొడ్యూసర్ల కష్టాలని సామాన్య ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, అవగాహన ఉన్న ప్రజలు కూడా పెద్ద లెక్కలోకి తీసుకోవట్లేరు. అలాగే డైరెక్టర్ల కళ పోతుందనో, ఒక గొప్ప కళాకారుడిని తీశాడు, ఆ సినిమా పోవడం వల్ల లేదా సరి అయిన ఆదాయం రాకపోవడం వల్ల నష్టం జరుగుతుందని కూడా చూడట్లేదు. ఎందుకంటే అసలు డైరెక్టర్లని ప్రజలు డైరెక్టర్లుగా చూడట్లేరు. ఎందుకు చూడట్లేరు? డైరెక్టర్ కూడా సినిమా ఆదాయం మీదనే దృష్టి పెడుతున్నాడు. కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయా దీంట్లో, పేరు ప్రఖ్యాతులు ఉన్న మ్యూజిక్ డైరెక్టర్లను పెట్టామా, ఒక్కో క్యారెక్టర్కి ఆల్రెడీ మెంటల్గా ఫిక్స్ అయిన వ్యక్తులను పెట్టామా, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు, ఫైట్స్ ఎవరు,
కథ స్టోరీ ఎవరు, ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ భారీ సెట్టింగ్లు, వీటి వెనకాల వెళ్ళిపోతూ ఉన్నటువంటి డైరెక్టర్ల మీద ప్రజలకి ఓ గౌరవ భావం లేదు. వాడేం పైసలు తీసుకోకుండా చేస్తాడు ఆడి సినిమా. ఒక్కొక్కటి ఏడాది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళకో సినిమా తీస్తున్నాడని ఈ డైరెక్టర్ల మీద కూడా ప్రజలకి ఎవ్వరికి కూడా సింపతి లేదు, ఎంపతి లేదు, ఏదీ లేదు. ఎందుకంటే సినిమాల్లో లాభాల పైన డైరెక్టర్లు దృష్టి పెడుతున్నారు కాబట్టి. అంతేకాకుండా ఇరుగు పొరుగు రాష్ట్రాల్లో కూడా తక్కువ బడ్జెట్లలో నూతన కళాకారులను తీసుకుంటూ చక్కగా కథాంశం ప్రధాన కేంద్రంగా మంచి సినిమాలు ఎన్నో వస్తూ ఉన్నాయి. కాబట్టి మంచి సినిమాలు రాకుండా తిమింగలాల్లాగా మింగుతున్నటువంటి వ్యక్తుల యొక్క సినిమాలు పైరసీ చేయటం వల్ల ప్రజలు చెడును కూడా ప్రోత్సహించేలాగా తయారైపోయారు. మరి ప్రజల మనస్తత్వం ఇలా ఎందుకు తయారైంది? పైరసీ నేరమే కదా. నిజంగా కూడా ఒక సినిమా ఒకరి హక్కులు, ఒక మేధో సంపదని ఇంకోరు కాపీ చేయడం, కొలగొట్టడమే కదా. ఒక పుస్తక రచయిత కూడా రాయల్టీ ఇస్తారు. మరి సినిమాలు అది ఎందుకు కోల్పోయాయి? మరి ఇన్ని వేల కోట్లు ఐబొమ్మ రవి ప్రొడ్యూసర్లకు నిర్మాతలకు రాకుండా చేశాడు అని అంటే ఇన్ని వేల కోట్లు ప్రజలకు మేలు చేశాడు అన్న కోణంలో కూడా వెళ్ళిపోతుంది. అంటే ఇలా ఆలోచించడం కూడా తప్పే. కానీ ఇన్ని వేల కోట్లు రావాలని కలలు కనడం ఏంటి? మొన్న భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, తెలుగులో గొప్ప డైరెక్టర్ అని చెప్పుకుంటున్నటువంటి రాజమౌళి గారు ఒక పెద్ద సినిమాకు సంబంధించిన పేరు ప్రకటన వారణాసి అని. అప్పటి వరకు మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి SSBC ఏదో పెట్టారు, ఆ పేరుతో 29 అని పెట్టాడు. సినిమా పేరు తెలపడం కోసం, ఒక హీరోను చూపించడం కోసం వాళ్ళ అభిమానులను కొన్ని వేల మందిని సమీకరించి ప్రదర్శించారు. ఇది దేనిని సూచిస్తుంది? అన్ని వేల మంది ప్రజలని ఒకచోట సమకూర్చడం ఏంటి? వాళ్ళ ముందు ఒక షో చేయటం ఏంటి? ఇది ఆరోగ్యకరమైనటువంటి సినీ అభివృద్ధిలో భాగమేనా? ఒకసారి మీకు మీరే స్వయం విమర్శ చేసుకోండి. సరే, థియేటర్లు గంగలు కలిసిపోయినాయి, 90% థియేటర్లు ఫంక్షన్ హాల్స్గా మారిపోయినాయి, రైస్ మిల్లుగా మారిపోయినాయి. కొన్ని సినిమా థియేటర్లే ఉన్నాయి, అవి కూడా కొద్దిమంది చేతుల్లో సిండికేట్ అయి నడుస్తున్నాయి. కొత్త సినిమాలు లేదా లో బడ్జెట్ సినిమాలు వస్తే ఆ థియేటర్లే ఇచ్చే దిక్కులేని పరిస్థితి, ఎన్నో కష్టాలు ఉన్నాయి. మరి ఈ సినిమా రంగానికి మూలము నాటక రంగం కదా. మరి నాటక రంగం ఎక్కడుంది? విద్యార్థులు రకరకాల నాటకాలు వేసి అప్పటికప్పుడు తన ఎదురుగా ఉన్న ప్రజల ముందు నాటకాలను ప్రదర్శించి సమకాలీన సమాజాన్ని చూపిస్తున్నారా? నవ్వించడానికి ప్రయత్నిస్తున్నారా? ఆలోచింపడానికి ప్రయత్నిస్తున్నారా? సమాజం ఎదుర్కొనే అసమానతలు లేదా అడుగంటిపోతున్న మానవతా విలువల్ని తట్టిలేపడం కోసము ఎక్కడైనా పిల్లల్లో లేదా ప్రజల్లో నాటకాలు ప్రదర్శించేటువంటి వాతావరణం ఉందా? అసలు నాటకాల వేదికలు ఉన్నాయా? అన్నీ గణేష్ మండపాలు ఉన్నాయి, కబరస్థాన్లు ఉన్నాయి, వీధిన చర్చీలు ఉన్నాయి. నిజమే, స్కూళ్ళలో నాటకాలు చేపిస్తున్నారు అనుకుంటున్నారా? అసలు నాటక రంగం అనేది ఒకటి ఉందా? తెలుగు సార్ ఆ నాటకాలను పాఠంగా చెప్తున్నారు తప్ప నాటకాలు ప్రదర్శించేది ఎక్కడుంది? అసలు పిల్లలకు ఆటల సమయమే ఇవ్వట్లేదు. చాలా కార్పొరేట్ స్కూళ్ళలో లేవు, ప్రైవేట్ స్కూళ్ళలో లేవు. ఎప్పుడో పిల్లల బాలల దినోత్సవం రోజని November 14th లేకపోతే సెల్ఫ్ గవర్నెన్స్ డే అనో ఏదో ఒక రోజు వేషాలు వేసుకొని ఫ్యాషన్ నడవడాలు, 26 జనవరికో 15 ఆగస్టుకో ర్యాలీ చేయడాలు, ఏదో ఒక స్కూల్ డేనో కాలేజ్ డేకో కొద్దిపాటి మాత్రమే ఉంది. మీరందరూ ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు 10th వరకు 10 ఏళ్ళు చదువుకున్నారు, ఇంటర్ 2 ఏళ్ళు, డిగ్రీ బీటెక్లు చేశారు కదా. మీ 15 ఏళ్ళ జీవిత కాలంలో ఎన్నిసార్లు మీరు స్టేజీ ఎక్కి మైకు పట్టుకొని లేదా మీ మొహానికి రంగు వేసుకొని కాస్ట్యూమ్స్ ధరించి హావభావాలను పండించి మీరు ప్రజలతో కనెక్ట్ అయిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి? మరి నాటకరంగం అభివృద్ధి చెందకుండా కళాకారులను గుర్తించే ప్రక్రియ జరగకపోతే ఏమవుద్ది? బలిసిన ధనవంతులైనటువంటి సినీ నిర్మాతల కొడుకులు
హీరోలు అవుతారు, లేదా ఆల్రెడీ సెటిల్డ్ అయ్యి రకరకాల రంగాల్లో స్టార్లుగా ఎదిగిన హీరోలు వాళ్ళ పిల్లలని ఫిలిం కోచింగ్ సెంటర్లలో లక్షలు ఖర్చు పెట్టి అక్కడ యాక్టింగ్ నేర్పించి అక్కడి నుంచి వచ్చి మంచి ఎఫెక్టివ్ డైరెక్టర్ చేతిలో పెట్టి మంచి అన్ని తారాగణం పెట్టి వాళ్ళని ప్రజెంట్ చేయడం. ఒకటి కాకపోతే నాలుగు కాకపోతే 10-20 సినిమాలు అయ్యేటప్పటికి అతని అనుభవజ్ఞుడిగా మారిపోతాడు కదా. చిరు తనయుడు చిరుత సినిమా తీసినప్పుడు ఎలా ఉన్నాడు, రంగస్థలం నాటికి ఎలా పరిణతి చెందాడు. ఎప్పుడో గంగోత్రిలో ఉన్నటువంటి బన్నీ గంగోత్రిలో ఎలా ఉన్నాడు, ఆ తర్వాత పుష్పకు వచ్చేటప్పటికి ఎంతగా మారిపోయాడు. ఒకటో నంబరు కుర్రోడ స్టూడెంట్ నెంబర్ 1లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు RRRలో వచ్చేటప్పటికి ఎలా ఉన్నాడు. అంటే ఫస్ట్లో కనిపించినప్పుడు ఎవరు అడదిడ్డంగానే ఉన్నారు, అయిష్టంగానే చూపించారు. 1కి 10 సార్లు యాడ్స్లో చూపిస్తూ, 1కి 10 సార్లు అన్ని రకాల మీడియాల్లో ప్రదర్శిస్తూ, వాళ్ళని షైన్ అప్ చేస్తూ, ట్రైన్ అప్ చేస్తూ, 1కి 10 షూట్లు చేస్తూ, ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల 10 షూట్లు చేస్తూ వాళ్ళని హీరోలుగా తయారు చేసేసాం కదా. దాంతో నేషనల్ అవార్డులు, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అవి తర్వాత వస్తూనే ఉంటాయి. అసలు అవకాశాలు ఎక్కడున్నాయి? అసలు సినిమా రంగానికి సంబంధించిన కళాకారులకు ఉపాధిని ఇస్తుందా? అసలు దేశ విదేశాల్లో షూటింగులు, 4 గదుల మధ్యలో షూటింగ్ పెట్టుకొని గ్రాఫిక్స్ను ఉపయోగించి లక్షల రూపాయలు గ్రాఫిక్స్కి ఖర్చు పెట్టుకోవడాలు, టెక్నాలజీకి లక్షలు ఖర్చు పెట్టుకోవడాలు, దేశ విదేశాల్లోంచి వేరు ప్రాంతాల్లోంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ డబ్బులు కేటాయిస్తారు. అసలు ఇక్కడ ప్రకృతి అందంగా లేనట్టు, ఇక్కడ షూటింగ్కి ఏది పనికిరాదన్నట్టు, ఇక్కడ ప్రజలు కూడా ఎవరు యాక్టింగ్లో నైపుణ్యం లేరు అని అన్నట్టు, అరువు తెచ్చుకున్న హీరోయిన్లు అదే 4-5 కుటుంబాల్లోంచి 100 మంది హీరోలను పెట్టుకొని ఏందిరా ఈ దరిద్రం ఈ తెలుగు ప్రజలందరికీ. అందుకే ఒక్కడు టెక్నాలజీ ఉపయోగించి దెబ్బ కొట్టిండు. ఇప్పుడు ఈ ఐబొమ్మ అంటే నా సబ్జెక్టే చెప్పుకుంటున్నా, ఐబొమ్మ ద్వారా డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేసిన మూవీలు అన్నీ కూడా ఏ ఆటంకం రాకుండా మా సినిమా నిర్మాణం కావాలని గణేష్ పూజ చేసే ప్రారంభించింది కదా. ఏదో ఒక పూజారి ముహూర్తం చూసి అన్ని తతంగాలన్నీ చేసి క్లాపులు కొడితేనే స్టార్ట్ అయినాయి కదా. మరి ఈడేంది టెక్నాలజీ ఉపయోగించి ఒక్కటి గువ్వపోన లాగి అందరిని ఒక దెబ్బ పీకి పడేసిందా లేదా? అంటే చూడు, ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించుదాము. ఇంత టెక్నాలజీని ఉపయోగించినటువంటి ఇతను అన్ని సినిమాలను డౌన్లోడ్ చేసేసి పెట్టేశాడు కదా. మరి అంతకంటే పెద్దవా జాతీయ స్థాయిలో దేశ భద్రతకు సంబంధించిన రహస్యాలను నిర్వహించడము, లేదా వాటిని కాపీ చేయడము, హ్యాక్ చేయడము. ఇంతకంటే ఈ రవి కంటే చాలా తెలివైన పరిశోధకులు ప్రపంచ దేశాల్లో, చైనా, అమెరికా, రష్యా లాంటి దేశాల్లో, ఇంకా రకరకాల జపాన్ లాంటి దేశాల్లో ఇతర దేశాల ఇన్ఫర్మేషన్ అంతా తీసేసుకొని చాలా దేశాలని బ్లాక్మెయిల్ చేస్తున్న సందర్భాలు రావట్లేదా? ఇప్పుడు టెక్నాలజీ గురించి ఎందుకు డిస్కస్ చేయట్లేదు? చెయ్యాలి కదా. ఇప్పుడు ఐబొమ్మ రవిని ఏ ప్రొడ్యూసరో నష్టపోయినోడు కత్తితో పొడిచేది తెలియదు, లేదా గూండాలను పెట్టి చంపించేది తెలియదు, లేదా పోలీసు వాళ్ళే ఆ ప్రొడ్యూసర్లు లేదా రకరకాలుగా ఇంత గతంలో ఎన్కౌంటర్లు జరిగాయి కదా. ఇక్కడ వరంగల్లో యాసిడ్ దాడి జరిగినప్పుడు ఎన్కౌంటరు, తర్వాత హైదరాబాద్లో రేప్ చేసినప్పుడు ఒక ఎన్కౌంటరు, మొన్న ఆంధ్రాలో కూడా ఒక మైనర్ బాలికను పెద్ద వయసు దుర్మార్గుడు చెట్టులోకి తీసుకెళ్ళి ఆమెను అత్యాచారం చేసిన వ్యక్తిని పారిపోతూ చీరలో దూకిండని అలా కొడుకుకు వాళ్ళకి పిల్లలకి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా తెల్లారేసేవాడిని ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రజా ఆమోదం ఉన్నటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు పోలీసులు చేసేవి హత్యలే ఇవి. రేపు అతను ఎన్కౌంటర్ చేస్తారు. అసలు ఎన్కౌంటర్ అనే పదమే వాడవు. ఎదురుగా ఉండి కాల్పులు జరుపుకోవడాన్ని ఎన్కౌంటర్ అంటారు. కానీ ఇక్కడ పోలీసు చేతిలో ఉన్న ఈ వ్యక్తిని చంపేసి అది లాకప్ డెత్ అవుతుంది. నిజమే కదా. అలా చేసేస్తారేమో, అతన్ని కొడతారేమో, చంపుతారేమో. సరే, ఏది ఏమైనా టెక్నాలజీని ఉపయోగిస్తే ఇలా చేయొచ్చు అని రవి మనకు చూపించాడు. మరి ఇప్పుడు మనం అందరము ఎందుకని టెక్నాలజీపై ఫోకస్ చేయకూడదు, విద్యపై ఫోకస్ చేయకూడదు? సరే, విద్య పీజీలు, పిహెచ్డీలు, బీటెక్లు చేసి ఐఐటీలలో ఆయనే ఐబొమ్మ రవి గారు.
ఏదో మామూలు చదివే చదువుకున్నాడంట, కానీ కుమ్మేసిండు. మరి మనము ఈ టెక్నాలజీపై ఏ మేరకు దృష్టి పెడుతున్నామో, సినిమా రంగము ఎంత బడ్జెట్ రాయితీలు ఇస్తున్నారు, కథలుగా ఎన్నో రకాలుగా ఇస్తున్నారు కదా. ఇదే సినిమా థియేటర్ల స్థానంలో అన్ని జిల్లాలలో, అన్ని మండల కేంద్రాలలో ఎందుకని ప్రభుత్వమే మండపాలు నిర్మించకూడదు? ఈ ఇండస్ట్రీ వాళ్ళు ధనవంతులే కదా, వసూలు చేస్తున్నారు కదా. ఆ డబ్బులన్నిటిని పెట్టి అన్ని ఊళ్ళలో థియేటర్ ఆర్ట్స్ డెవలప్ చేయాలి కదా. మన దగ్గర థియేటర్ ఆర్ట్స్కి సంబంధించి పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో కోర్సులు ఉన్నాయి, తెలుగు యూనివర్సిటీ, రకరకాల చోట్ల ఉన్నాయి కదా. వాటిని కదా కళలను, కళాకారులను కదా ప్రోత్సహించాలి. అప్పుడు నంది అవార్డు పేరుతో లక్షలు ఇచ్చడో, లేకపోతే గొప్ప సినిమా వచ్చాక అవార్డులు ఇచ్చడో, ఈ ఈ సీఎంల దగ్గరికి వెళ్ళగానే ఆయా సినిమాలు ఇంత బడ్జెట్ పెట్టాం సార్ మాకు రాయితీ ఇవ్వండి అంటే రాయితీ ఇవ్వడం కాదు. అది ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ అయిపోయింది. ఆ సినిమాల్లో ఎక్కడ ఉంది? మొన్నటికి మొన్న గర్ల్ ఫ్రెండ్ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో చివరి కొద్దిసేపు ఒక మహిళని, ఆమె ప్రముఖ హీరోని రష్మిక మందన అనుకుంటా, వాడు బ్లాక్మెయిల్ చేస్తాడు. ఇద్దరు కలిసి సంతోషంగా గడుపుతారు. ఒక హీరోని చూపిస్తాడు. వాడు నువ్వు నా దగ్గర ఇన్నిసార్లు పన్నావని చెప్తాను అని అంటే, కుమిలిపోతూ ఉన్న స్థితిలో నుంచి ఆమె తనపై ఉన్న మరకను చున్నితో కడిగేసి ఆ చున్ని అక్కడే వదిలేసి వితౌట్ చున్ని డ్యాస్ మీదకి వచ్చి, ఒరేయ్ నేను వీడితో పన్నాను, తిరిగాను, వీడు నాతో ఉన్నాడు, నేను వీడితో ఉన్నాను, నమ్మకంతోనే కదా ఇద్దరమే ఉన్నాము, నేను చెప్పి నేనేదో శీలము పోయిన అమ్మాయిలాగా బయట ప్రపంచానికి నాకు చెప్తానని బ్లాక్మెయిల్ చేస్తున్నావురా, ఏం పీక్కుంటావో పీక్కోరా అని ఆ ఆడపడుచు కాసేపు మాట్లాడుద్ది. ఒక చిన్న సందేశం ఇచ్చినందుకే ఆ సినిమా గురించి చాలా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. నేను కూడా నా భార్యని, నా కూతుర్ని పెట్టుకొని, నా ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్, నా కూతుర్ని, నా భార్యని పెట్టుకొని, నా ఇద్దరు కొడుకులను పెట్టుకొని ఆ సినిమా చూసి వచ్చాను. వచ్చాక కూడా మా ఇంట్లో చక్కగా డిస్కస్ చేశాను. కాబట్టి దయచేసి ఇప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఒక్కడు టెక్నాలజీ ఉపయోగించి కాకలు తిరిగి కొమ్ములు తిరిగి కోట్లాది రూపాయలు వసూలు చేస్తూ, వ్యాపారాలు చేస్తూ, ఇట్లా గుత్తాధిపత్యాన్ని సినిమా థియేటర్లను కబంధ హస్తాలే మధ్య పెట్టుకొని వాటి రకరకాల ఏరియాలలో నైజాము, సీడెడు, హైదరాబాద్ రకరకాల ప్రాంతాలలో థియేటర్లు పబ్లిష్ చేసుకుంటూ వాటిని అమ్ముకుంటూ, కొనుక్కుంటూ, లాభాలు నష్టాలు ఉన్న వాళ్ళందరినీ షేకాడిచ్చాడు ఒక్కడు టెక్నాలజీ ఉపయోగించి. మరి ఇట్లా టెక్నాలజీ ఉపయోగించి ఇప్పుడున్న సమాజాన్ని మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది కదా. ఆ రోజు అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఆయన గురువుగా భావించినటువంటి మరొక వ్యక్తి కానీ అక్కడ నీటిని సేవ్ చేయడంపై ఒక పెద్ద విప్లవం తీసుకొచ్చిన అన్న హజారే లాంటి వాళ్ళు అవినీతిపై పోరాటం చేస్తూ ఆ క్రమంలో ఒక పార్టీ జనరేట్ అయ్యి 1-2 రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులను నిర్మించి పని జరిగింది కదా. అక్కడ కూడా సోషల్ మీడియా ఉపయోగపడింది. ఇప్పుడు మనము ఒక్కసారి జెన్జూలో ఉన్నాం కదా, జనరేషన్ ఈ జనరేషన్లో ఫాస్ట్ జనరేషన్లో ఉన్నాము. మరి మన జనరేషన్ అంతా ఎందుకని మీరు ఇదే టెక్నాలజీని ఉపయోగించి మంచి పనుల వైపు ఎందుకు మళ్లించలేకపోతున్నాము? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడైతే మెజారిటీ ప్రజలు హైబొమ్మ నిర్వాహకుడికే అనుకూలంగా మారిపోయారు. అంటే చెడును కూడా యాక్సెప్ట్ చేసే మనస్తత్వానికి వెళ్ళిపోయారు. అది పైరసీ అని, అది బ్లాక్ లిస్ట్లో ఉన్న సైట్ అని ప్రజలకు తెలుసు. అయినా దానికి కనెక్ట్ అయిపోయారు ప్రజలు. మరి వాళ్ళని నైతికంగా ఎడ్యుకేట్ చేయాల్సిన వాడు ఎడ్యుకేట్ చేయట్లేరు. ఏది తప్పు, అప్పుడు 100కి 99 మంది ఒక అన్యాయానికి సపోర్ట్ చేస్తే అది న్యాయం అయిపోదు. లేదా ఒక నిజాన్ని 99 మంది నమ్మకపోయినంత మాత్రాన నిజం కాకుండా పోదు. 100కి 100% సినిమాలని ఇలా చేయడం తప్పే, ఐబొమ్మ నిర్వహణ పూర్తిగా తప్పే. కానీ ప్రజలు కూడా ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, యూట్యూబ్లు వచ్చాయి, అనేక ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఎంతోమంది ఔత్సాహికులు రకరకాల అంశాలపైన సొంత ఖర్చులతో
చాలా షార్ట్ ఫిలిమ్స్ చేస్తున్నారు. మనం షార్ట్ ఫిలిమ్స్ని బాగా ఎంకరేజ్ చేయాలి. క్రియేటివ్ థింకింగ్ ఉన్నటువంటి క్రియేటివ్ జీనియస్లకి ఎక్కువ స్పేస్ ఇవ్వాలి. మడి కట్టుకున్న వాళ్ళకో లేదా స్టాంప్ వేసుకొని ఉన్న వాళ్ళకో మనం కనెక్ట్ అయిపోయి వాళ్ళని బాగా పాపులర్ చేయొద్దు. సినీ రంగము ఒకనాడు ముఖ్యమంత్రులను ఇచ్చింది. తమిళనాడులో అయినా మన దగ్గర ఎన్టీ రామారావు గారినైనా, ఇప్పుడు కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో కూడా అదే. కాకపోతే తెలంగాణలో సినిమా రంగం నుంచి హీరోయిన్లు వచ్చిన వాళ్ళు ఏం లేరు. ఇప్పుడు క్రికెట్ రంగం నుంచి ఒకరు మంత్రి వచ్చారు. సరే, ఆయా రంగాలలో నుంచి కవుల్లోంచి కళాకారుల్లో నుంచి ఇప్పుడిప్పుడే ఎమ్మెల్సీల రూపంలో అది కూడా గవర్నర్ కోట రాష్ట్రపతి కోటలా అవుతూ ఉన్నారు. ఏది ఏమైనా ప్రజలందరికీ కనెక్ట్ అయ్యేటువంటి ఏ మాధ్యమమైనా ఏ రంగమైనా ప్రజలు ఎదుర్కొనే సమస్యల మీద ప్రజలను ఎడ్యుకేట్ చేసే దిశగా ఉండాలి. అది దాని బాధ్యతల్ని మర్చిపోయి ప్రజలందరినీ ఆ బెప్పంగాళ్ళు అనుకొని మేము ఎంత టికెట్ పెడితే అంత టికెట్ పెట్టి చూస్తారు, మేము ఏ చెత్త సినిమా తీసినా చూస్తారు అని భ్రమల్లా ఊహలల్లో బతికిన ప్రతి ఒక్కరికి చెంపపెట్టులాగా ప్రజలు బుద్ధి చెబుతూనే ఉన్నారు. మంచి మంచి సినిమాలని సక్సెస్ చేస్తూనే ఉన్నారు. కొన్ని సినిమాలు ఐబొమ్మలో వచ్చినప్పటికీ అది పెద్ద థియేటర్లో చూడాలి, చిన్న థియేటర్లో కాదు అని థియేటర్కు వెళ్తున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి సినిమా థియేటర్లు కళారంగాన్ని కాపాడేవిగా, కళాకారులకు ఉపాధిని ఇచ్చేవిగా, సామాన్య ప్రజలకి వినోదాన్ని, విలాసాన్ని, ఆట విడుపును, రిలాక్సేషన్ని ఇచ్చేదిగా, సరదాగా వెళ్ళి చూసి వచ్చేదిగా ఉండాలి. మేము మా బాల్యంలో మా ఊరు నుంచి ఒసై రాములమ్మ సినిమా వచ్చింది అని అంటే ట్రాక్టర్లు వేసుకొని అందులో గడ్డి వేసుకొని పరదాలు వేసుకొని కూర్చుండి గంటల తరబడి ప్రయాణం చేసి అందరం కలిసి చూసి మళ్ళీ వచ్చేటప్పుడు ఆ పాటలు వేసుకొని ఆ తర్వాత ఊర్లో ఏదైనా పెళ్ళిళ్ళు జరిగితే ఆ సినిమాలో పాటకు ఊరంతా డ్యాన్సులు వేసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి సమాజంలోని సమస్యలను ప్రతిబింబించకుండా, అలాగే ప్రజలలో నుంచి కళాకారులను గుర్తించే ప్రక్రియ జరపకుండా కొన్ని కుటుంబాలే సినిమా రంగాన్ని తమ హస్తాంలో పెట్టుకొని మేము తీసిందే చూడండిరా, మేము 1000 కోట్లు పెట్టాంరా, వాటన్నిటికీ కాలం చెల్లిపోవాలని కోరుతున్నాం. అలాగే హీరోలను హీరోయిన్లను కూడా కోరుతున్నాము. ఏంటయ్యా నాయన, ఏంటి నీ గొప్ప ఏంటి? ఒకడు 200 మందికి గుండె ఆపరేషన్ చేశానంటాడు. ఎక్కడి సొమ్ము అది? ప్రజల నుంచి నువ్వు తీసుకొచ్చిందే కదా. ఇంకొకడేమో నేను ఇంతమంది అనాథాలను చదివిస్తున్నాను అంటాడు. ఎక్కడిది నీకు ఆ సొమ్ము? నీ వయసు ఎంత? నీ కష్టం ఎంత? నీ శ్రమ ఎంత? నీ సినిమా కోసము కష్టపడిన వాళ్ళందరి కష్టానికి వాడు బ్రోకర్ గాడు 1000 రూపాయలు తీసుకుంటాడట. ఈ పని చేసేటోళ్ళకు 800 ఇస్తాడట, 1800. కొంచెం పాపులరు స్టాండర్డ్గా ఉంటే కళాకారులకి 1000 రూపాయలు ఇస్తాడట. వాడు బ్రోకర్ గాడు 1000 రూపాయలు తీసుకున్నాడట. మధ్యవర్తులను బ్రోకర్లను బతికించడానికా? సినీ కళాకారుల వాళ్ళంతా కూలీలు అయిపోయారు కదా. కొంత పాపులారిటీ రాగానే వాళ్ళ రేటు, వాళ్ళకు ఒక మేనేజర్ ఉంటాడు, రేట్ల ప్రకారం పైసలు పెట్టుకొని తెచ్చుకోవడం మీద కళేడుంది రా నాయన. కళేడుంది, కళాకారులు ఏడున్నారు, నైపుణ్యం ఏడుంది? దయచేసి పక్కదారి పడుతున్నటువంటి సినీ రంగాన్ని చెంప చెల్లుమనిపించినటువంటి ఐబొమ్మ రవికి ఒకసారి హ్యాట్సాప్ చెప్తూ, నువ్వు నేరం చేశావు, చట్టంలో ఏ శిక్షలు నీకుంటాయో వర్తిస్తాయో ఆ శిక్షలు నువ్వు అనుభవించాలి. పోలీసులు ఆ వ్యక్తికి ఉన్న హక్కులను కూడా కాలరాయకుండా, ఎమోషనల్ బ్లాక్మెయిల్కి పోలీసులు తల వంచకుండా ఉండాలని, ప్రజలు కూడా ఇలాంటివి జరిగినప్పుడు చట్టం ఏం చెబుతుంది, అతను చేసిన నేరం ఏమిటి, దీనికి పరిష్కారం ఏమిటి అనే దిశగా ఆలోచించాలి తప్ప నేరానికి వంత పాడుతూ ఉండకూడదని. అలాగే కొన్ని ఛానళ్ళు చూపిస్తున్నాయి అతను ఎన్కౌంటర్ చేస్తారని, వీడియో సలహాలు ఇస్తున్నట్టు అనిపిస్తుంది. కొన్ని ఛానళ్ళు నిస్సిగ్గులుగా బట్టలు లేకుండా బరితెగించినట్టుగా మాట్లాడడం చాలా వింతగా అనిపిస్తుంది. ఐబొమ్మ రవి వాళ్ళ నాన్న కూడా చాలా పొలైట్గా, సింపుల్గా ఉన్నట్టుగా చెప్పేశాడు. అతను ఈ క్రైమ్ని క్రిమినల్ కోణంలో చేయలేదు. ఏది ఏమైనా తెలిసి చేసినా తెలియక, అతను చాలా తెలివైన వాడే కదా. ఇది నేరం అని అతనికి తెలియదా? మన వీడియోని ఎవడన్నా కాపీ చేసుకొని పెట్టుకుంటే కాపీ రైట్స్ పడతాయి కదా, $1 పడుతుంది కదా.
ఒక పుస్తకంలో 4 లైన్లు లేదా 4 పదాలు వరుసగా ఒక పుస్తకంలోంచి కాపీ చేసి ఇంకో చోట పెడితేనే ప్లాగరిజంలో ఇది కాపీ ఫ్రమ్ దట్ బుక్ అని చెప్పేసి రికగ్నైజ్ చేయబడుతుంది. కాబట్టి ఆలోచనలకి కూడా హక్కులు ఉంటాయి. ఆ హక్కులు మనం కాలరాయకూడదని సందర్భంగా కోరుతూ, ఎంతోమంది ఐబొమ్మ సినిమా చూసి ఉంటారు. అయితే ఇక్కడ ఒక ట్విస్టు, ఈ మధ్య మేము ఇలా చేస్తాము చూడండి, మమ్మల్ని పట్టుకోండి, దమ్ముంటే పట్టుకో షికావతు అన్నట్టు డైలాగ్ కొట్టినట్టు కూడా వచ్చింది. ఎస్, నిజమే. ఒకప్పుడు ఫర్ ద పీపుల్ అని యువసేన అనుకుంటా, ఇది 2003-2004 ఆ కాలంలో వచ్చిన సినిమా. ఒక నలుగురు యువకులు కలిసి నేరం చేసిన, ఆయా డిపార్ట్మెంట్లో నేరం చేసిన వాళ్ళని వేసేయడము, టెక్నాలజీ ఉపయోగించే సినిమాలో చెప్తూ ఉంటారు. మరి ఈ టైంలో పలానా వ్యక్తిని మేము పట్టుకుంటాము అని. మా సినిమాలో కూడా నాగార్జున గారు చెప్తూ ఉంటారు, నీకు జ్వరం పుట్టిస్తా, నీకు భయం పుట్టిస్తా, సావును పరిచయం చేస్తా అని. లేదా రకరకాల సినిమాలలో ఈ టైంకు నేను ధూమ్ సినిమాలో లేదా రకరకాల సినిమాలకి ఈ టైంకు నేను పట్టుకుంటా అని ఛాలెంజ్ విసిరి పట్టుకున్నట్టుగానే వీళ్ళు కూడా ఛాలెంజ్ విసిరాదు క్రైమ్ బ్రాంచ్ వాళ్ళకి. నేను అంటాను, ఇంత హ్యాక్ చేయగలిగేటువంటి ఒక సామాన్యుడు ఉన్నప్పుడు ఇంతమంది పోలీసు వాళ్ళు, సైబర్ క్రైమ్ వ్యవస్థ, అలాగే టెక్నాలజీలో పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళని హైర్ చేసుకున్నటువంటి పోలీసు వ్యవస్థ ఇప్పుడు వేలాది మంది ఆడపిల్లలు తప్పిపోతూ ఉంటే ఎందుకు గుర్తించలేకపోతున్నారో, అలాగే నీలి చిత్రాలు విచ్చలవిడిగా మంచినీళ్ళ కంటే ఎక్కువ అందుబాటులో ఉంటున్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడంలో ఎందుకు విఫలమవుతున్నారు, డ్రగ్స్ ర్యాకెట్స్ను పట్టుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నారు, గంజాయి ఏ స్థాయిలో అమ్ముడుపోతుంది, డ్రగ్స్ ఏ స్థాయిలో అమ్ముడుపోతుంది, ఒక్కసారి టెస్టులు చేయండి, ఒక మాక్ డ్రిల్ చేయండి. ఎందుకని వీటన్నిటిని కంట్రోల్ ఒక వ్యక్తి ఇన్నిటిని ఛేదించి వాడు ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీని కుదిపి వేశాడు కదా. మరి మనం ఇంతమంది చదువులు చదివి బీటెక్లు, ఎంటెక్లు, పిహెచ్డీలు టెక్నాలజీలో చేసి ఒక పోలీసు వ్యవస్థ ఉండి కొన్ని వేల మంది, 1,00,000 మంది పైగా వ్యవస్థ ఉండి నిపుణులతో ఉన్నటువంటి ఇన్ని డిపార్ట్మెంట్లు ఉండి ప్రజా సమస్యల మీద ప్రజలందరూ కాలవేళ తిరిగేదాకా ఎందుకు ఒక్కొక్క మొబైల్ కనిపెట్టలేకపోతున్నారు? ఎందుకు? ఇది సిగ్గుచేటు కాదా? దొంగలను పట్టుకోలేకపోతున్నారు, ఇది నిజంగా మనందరికీ అవమానం కాదా? ఎంతమంది ప్రతి ఊరిలో మామూలు ప్రజలైతే ఎంతోమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళి నా 10,000 ఫోన్ పోయిందయ్యా, నా 20,000 ఫోన్ పోయిందయ్యా, నా 50,000 ఫోన్ పోయిందయ్యా అని అంటూ ఆడ బాధపడుతున్న వాళ్ళు ఎంతమంది ఎన్ని స్టేషన్లలో ఉన్నారు. మరి ఈరోజు ఐబొమ్మ వ్యక్తిని పట్టుకున్నారు, ఎక్కడెక్కడో రకరకాల దేశాల్లోంచి సర్వర్లు మెయింటైన్ చేశాడని చెప్తున్నారు. మన ఊళ్ళో మన చుట్టుపక్కల ఈ జరుగుతున్న ఈ దొంగలు, ఈ మొబైల్ దొంగల్ని గుర్తించి ఎంతోమంది, ఇప్పుడు ఈ వీడియో చూసేవాళ్ళు ఎంతోమంది 10,000 20,000 ఫోన్ పోగొట్టుకొని ఉంటారు కదా. వాడు ఎక్కడో ఉండి ఎక్కడో ఉన్నదాన్ని మానిపులేట్ చేయగలిగినప్పుడు ఇది ఎందుకు సాధ్యం కాదు? అసలు ఈ ఐబొమ్మ రవిని చూసిన తర్వాత అనిపిస్తుంది ఏమని, అసలు మనం వేసేటువంటి వివిప్యాట్లు, ఆ ఎలక్ట్రానిక్ ఈవీఎం మిషన్లు ఎంత దొంగతనానికి గురి అవుతూ ఉన్నాయి అని. నిజమే కదా. ఆల్రెడీ బీహార్లో ప్రజలు తిరగబడుతున్నారు, మెజారిటీ ప్రజలు ఈ ప్రభుత్వం వద్దనుకుంటున్నాము, మాకు పేదరికం విలయతాండవం చేస్తుంది, పొట్ట చేత పట్టుకొని అటు దక్షిణాది ఉత్తరాది రాష్ట్రాలకి వలసపోయి బతుకుతున్నాము రా, మాకు పెళ్ళాం పిల్లలు ఇచ్చి ఎక్కడో బతుకుతున్నాము, కూలీనాలి కాయ కష్టం చేసుకొని బతుకుతున్నాము, మాకు ఈ ప్రభుత్వం వద్దు, ఇప్పటికే 15 ఏళ్ళ నుంచి భరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని, మాకు మార్పు కావాలని వాళ్ళు ఓట్లేసినా అది మారిపోయి మళ్ళీ వాళ్ళు అదే ప్రభుత్వం వచ్చిందని చెప్పి ఈరోజు తిరుగుబాటు చేస్తున్నారు ప్రజలు. అక్కడ పేపర్ బ్యాలెట్సే కావాలి, పేపర్ బ్యాలెట్ తోటే ఓట్లు వేస్తామని చెప్పి అంటున్నారు కదా. మరి దీన్ని గుర్తించలేమా? ఈసీ, ఎలక్షన్ కమిషన్, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ పదే మొత్తుకుంటున్నాడు కదా, దొంగోట్లు ఇగో ఇన్ని ఉన్నాయి అని. దాదాపు 20-30 వేల సినిమాలని వాడు డౌన్లోడ్ చేసిండట. ఇక్కడ ఒక్కడు ఒక మంచి 200 GB స్పీడ్తో ఉన్నటువంటి సిస్టాన్ని ఉపయోగించుకొని గుప్పెడు మందితో చేసేసినప్పుడు మరి ఎందుకని దొంగ ఓట్లను పోగొట్టడానికి మనం టెక్నాలజీ ఉపయోగించట్లేదు? ఫోన్ దొంగలను గుర్తించడానికి, తప్పిపోయిన ఆడపిల్లలను గుర్తించడానికి. అసలు సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి మిత్రులారా. టెక్నాలజీని ఉపయోగించి వాటన్నిటినీ
గుర్తించి పరిష్కరించుకోవాల్సిన అవసరం మన మీద ఎంతో ఉంది. ఆ దిశగా ఆలోచించాలని కోరుతూ నేనైతే సినిమా పైరసీని వ్యతిరేకిస్తున్నాను. ఏ రకమైన పైరసీ అయినా వ్యతిరేకిస్తున్నాను. అలాగే సినిమా కొద్దిమంది గుప్తాధిపత్యంలో ఉండడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాను. అది లిబరలైజ్ అయిపోవాలి. సామాన్య ప్రజలకి సినిమా ఒక పెద్ద ఆట విడుపు. అందులో ఉండే ఎమోషన్స్కి ప్రజలు కనెక్ట్ అవుతారు. చాలా ప్రజల్లో మార్పు తీసుకురావడంలో సినిమా తనదైన పాత్ర పోషించింది. నిజం. భక్తిని పెంచడంలో కూడా సినిమాలు ఎంతో ప్రభావం చూపించాయి. మూఢనమ్మకాలను పెంపొందించడంలో కూడా ఎన్నో పిచ్చి పిచ్చి సినిమాలల్లో దయ్యాలు, భూతాలు, మంత్రాలని చెప్తే నమ్మిన వాళ్ళు ఉన్నారు. అమ్మోరు సినిమా వచ్చినప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ థియేటర్ ముందే అమ్మోరు విగ్రహం పెడితే ఏడ్చినవి, మాతృదేవో సినిమా లాంటివి వస్తే పోయి ఖర్చీపులు పెట్టుకొని ఏడుస్తూ ఉన్నటువంటి ఎన్నో జరిగాయి. సినిమా ప్రజల జీవితంలో చాలా ముఖ్యమైన భాగం పోషిస్తుంది. కాబట్టి ఆ సినిమాని దయచేసి కళారంగాన్నిగా చూడండి, కమర్షియల్గా మార్చకండి. అలాగే నాటక రంగమే దానికి పునాది. కాబట్టి నాటక రంగం పైన, బాల్యం నుంచే అభినయం పైన, నటన పైన ఎంతోమందికి ఉండాలి. ప్రతి తల్లి ఒక నటురాలే కదా. ఆ పిల్లల కోసం పిల్లలుగా మారిపోయి నటిస్తుంది కదా. రకరకాల హావభావాలను వ్యక్తం చేస్తుంది కదా. కాబట్టి కళాకారులు కూడా ఈ మధ్య కాస్త పాపులారిటీ వచ్చిన తర్వాత సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండట్లేరు. వాళ్ళు వాళ్ళదైన లోకంలోకి వెళ్ళిపోతున్నారు. సెల్ఫీ దిగుతానంటే బాలయ్య గారు లాగి చెంపన కొట్టినట్టుగా. అలాగే ఈ మధ్య కొన్ని రకాల ప్రదేశాల్లో అయితే ఫేక్ ఆర్టిస్టులు వచ్చి మధ్యలో కాలు మొక్కడాల. ఈ నటులే. వాళ్ళ అభినయాన్ని అభినందించండి. వాళ్ళు అభినయంతో సమాజానికి చేసే సేవను గుర్తించండి. అంతేకాని బాగా హిట్ సినిమాలు తీసాడనో, పాపులర్ హీరోనో, ఎక్కువ డబ్బుతో ఉన్నవాడనో కాకుండా మన చుట్టూ సినిమా హీరోలే కాకుండా రియల్ హీరోస్ ఉంటారు. ఒక చచ్చిపోతూ ఉన్నప్పుడు కాపాడుతున్న వాళ్ళు, అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవుతుంటే అందులో నుంచి వెళ్ళి ప్రజల్ని కాపాడిన వాళ్ళు, మన చుట్టూ ఈతకు పోయినప్పుడు ప్రాణాలు కాపాడిన వాళ్ళు, రియల్ హీరోస్ మన చుట్టూ ఉంటారు. అలాగే లెజెండరీ హిస్టారికల్ హీరోస్ ఎంతోమంది ఉంటారు. బుద్ధుడు, పూలే, పెరియార్, అంబేద్కర్, నారాయణ గురు, సాహు మహారాజ్, పండిత అయోధ్యదాస్, నారాయణ గురు, ఎంతోమంది రియల్ హీరోస్ ఉంటారని, మరి ఆ లెజెండరీ పర్సనాలిటీస్ని స్ఫూర్తిలోకి తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతూ, ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ ఐబొమ్మ సమస్యే కాదు మిత్రులారా, సమాజం నిండా చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిపైన ఫోకస్ చేయాలని మీడియా ఛానళ్ళు కూడా ఏది బర్నింగ్ ఇష్యూ ఉంటే దాని మీద డిఫరెంట్గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఒక రెస్పాన్సిబుల్ రోల్ని ప్లే చేయడంలో మీడియా కూడా వెనుకబడుతుందేమో అని అనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. సినీ రంగాన్ని కాకుండా కళారంగాన్ని ప్రోత్సహించండి, నాటక రంగాన్ని ప్రోత్సహించండి. పిల్లల తల్లిదండ్రులారా, మీ పిల్లలకి చిన్న అవకాశాలు ఇస్తూ తల్లిదండ్రులే ప్రేక్షకులుగా మారిపోయి పిల్లలని ఏకపాత్ర అభినయము, 2-3 పిల్లలుంటే కలిసి ఏమైనా స్కిట్ చేయగలరా, ఇలా రకరకాల సమకాలీన సమాజాన్ని కళారూపంలో తీసుకురావాలని కోరుతూ, ఐబొమ్మ రవి ఎన్కౌంటర్ కావద్దని, చట్ట ప్రకారంగా శిక్షించబడాలని, అలాగే సినిమా నిర్మాతలు కూడా టెక్నాలజీని పక్క వాళ్ళు కాపీ చేయకుండా ఉండే విధంగా ఇంకా టెక్నాలజీ రావాలని కోరుతూ, టెక్నాలజీని ఉపయోగిస్తూ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని కోరుతూ, నేను మీ డాక్టర్ బైరి నరేష్. థ్యాంక్ యూ.